నో చెప్పండి. నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి కూడా దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళకి, అలాంటి విషయాలకి కూడా నో చెప్పండి. పాజిటివ్గా ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నించండి. ఓవర్గా మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెస్ట్ తీసుకోవడము, రిలాక్స్ అవ్వడము, మీ రిలేషన్షిప్ని బాగా ఉంచుకోవడం ప్రయత్నించండి. అది మీకు సహాయపడుతుంది. ఓడిపోతాము అనే భయం అవసరం లేదు. ఓడిపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఓటమి అనేది గెలుపుకి పునాది అని తెలుసు కదా. అందుకని నో చెప్పాల్సిన అవసరం లేదు ఓటమికి. దాన్ని కూడా స్వీకరించండి. మీరు చేసే ప్రతి పని ఇతరులు వ్యాలిడేట్ చేయాలి అంటే అవును నువ్వు కరెక్ట్ చేసావు అని ప్రతి వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. మీ డెసిషన్స్ మీవి. దాన్ని మీరు గొప్పగా మీ డెసిషన్ అని చెప్పుకోండి. అది తప్పైనా సరే, కరెక్ట్ అయినా సరే అది మీదే. ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని చూడకండి.